ఏది నమ్మం కదా. దేవుడు ఇన్ని వాగ్దానాలు ఇచ్చి నేనే వస్తానయ్యా, నేనే నీ తోడుంటానయ్యా. ఇట్స్ నాట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచార లోపం బట్టి కాదు. గిద్యోనికి అవిశ్వాసం కలిగి అన్నీ తెలుసు. అందుకే అంటూ ఉన్నాడు కదా, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన అని చెప్పుచు మా పితరులు మాకు వివరించి ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనాయి అంటూ ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు, అన్ని వాగ్దానాలు తెలుసు, ఎక్కడెక్కడ ఏ వాగ్దానాలు ఉన్నాయో తెలుసు. బైబిల్లో రిఫరెన్స్లు అండర్లైన్ చేసుకోవడం తెలుసు. వాటిని నువ్వు పాస్టర్ గారు అలా చెప్పకముందే కొన్నిసార్లు బైబిల్లోంచి మనం రిఫరెన్స్లు తీసేస్తూ ఉంటాం. అంత జ్ఞానం మనకు ఉంటుంది. కానీ ఆ జ్ఞానము విశ్వాసంగా మారుతుందా? విశ్వాసంగా మారుతుంది. గిద్యోనికి సమాచారం అంతా తెలుసు, విషయాలన్నీ తెలుసు, కానీ లోపల అనేక ప్రశ్నలు. ఇది నిజమా? మొట్టమొదట ఇది నిజమా అని ఎవరు పలికారు చెప్పండి? పాము. ఇది నిజమా? ఈ అనుమానం అన్నది ఆదాము దగ్గర తీసుకొచ్చింది సాతాను. ఈరోజు అనుమానం దేవుడు సృష్టించింది కాదండి.